కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు రేపు పెద్దపల్లి వేదికగా విజయోత్సవం జరుపుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. వాస్తవంగా మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఫస్ట్ పెద్దపల్లి ఎంపిక చేసుకున్నారు విజయోత్సవాలకు. ఏ విధంగా చూస్తారు ఆ విషయం? అంటే ఇప్పటికే ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను పక్కకు పెట్టి అసలు ఏదో సాధించినట్టుగా రైతు సంబరాలను చేస్తున్నారు తప్ప అసలు రైతు రుణమాఫీ 30-40% చేశారు. 60% రైతులకు ఇంకా రాలేదు. అది సత్యం. 100% మొత్తం కూడా రుణమాఫీ చేసామంటున్నారు. మరి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన రైతులకు పూర్తి మొత్తంలో రుణమాఫీ అయింది అనుకోవచ్చు. నేను చెప్తున్నా, ఇంతకుముందే ప్రెస్ మీట్ చెప్పిన కదా, 165,000 మంది రైతులుంటే వాళ్ళు చేసింది 66,000 మందికి. ఇంకా 95,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మొర్రో అని మొత్తుకుంటున్నారు, ఆఫీసులతో తిరుగుతున్నారు. అయినా మేము మొత్తం మంది చేసినామంటారు. ఏం చెప్తాం వాళ్ళకు? 500 రూపాయలు బోనస్ అందరికి ఇచ్చినామని చెప్తున్నారు. ఏం చెప్తాం ఇక? దానికి ఇచ్చింది 26 కోట్లు, అందరికి ఇచ్చేసినామని చెప్తున్నారు. మరి దొడ్డి వాళ్ళకి ఇచ్చిందా? ఓకే, రైతులు సన్న వడ్లకి ఏదైతే 500 ఇస్తున్నారో దానికే మొగ్గు చూపుతున్నారు. రైతు భరోసా టాపిక్ కూడా తీయట్లేదు రైతులు. దానివల్ల కూడా ఏదైతే సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. రైతులు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎక్కడోళ్ళు అక్కడ ఎవరికి పడితే వాళ్లకు నష్టానికి తెగ నమ్ముకున్నారు. 2320 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర. మద్దతు ధరకు కోసం చూడలే ఎవరు, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక వచ్చి వడ్లే అమ్ముకున్నారు. 1800, 1850కి. ఒక్క క్వింటాల్కు 300, ఒక ఎకరానికి దాదాపుగా 6-7 వేల రూపాయలు నష్టపోయి ఎక్కడోళ్ళు అక్కడ అమ్ముకున్నారు. సన్నవడ్లు కూడా ఎక్కడోళ్ళు అక్కడ అమ్ముకున్నారు. వీళ్ళు ఇచ్చిన బోనస్ కోసం కూడా ఎవరు చూడలేదు. అందుకే ఇప్పటి వరకు ఏ సెంటర్కి కూడా సన్నవడ్లు రాలే. సన్నవడ్లు చాలా తక్కువ. మొత్తం అంతా కూడా ఆసాంలే కొనుక్కపోయినారు. 2600కు, 2700కు, మరి 2800కి ఇట్లా ఎట్లా దొరుకుతా అట్లా అమ్మేసుకున్నారు. గత సంవత్సరం ఇదే పంట 3200కు అమ్ముకున్నారు సన్నవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే లగచర్ల ఇష్యూ కావచ్చు, రామన్నపేటకు సంబంధించిన కూడా రైతులు సంఖ్యలు వేసి జైలు పంపించే ప్రయత్నం చేసి ఈరోజు రైతు పండుగ అని ప్రభుత్వం వెళ్తుంది. ఎట్లా చూస్తారు ఈ రైతుల విషయంలో? ఒక దిక్కేమో రైతులను నట్టేయటం ఉంచి, రైతులకు రైతు భరోసా అయ్యాక, రైతు రుణమాఫీ చేయక, రైతులకు సకాలంలో చేయవలసినటువంటి ఎవి చేయక, ఇలా పంట పెట్టుబడి ప్రోత్సాహం కూడా 500 రూపాయలు ఎవరికి కొంతమందికి ఇచ్చి ఇక రైతు సంబరాలు చేస్తున్నారు. వాళ్ళకే తెలవాలి అసలు రైతులు మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్సులు పెట్టి వాళ్ళ కార్యకర్తలను దోలుకొచ్చి రైతు సంబరాలు చేస్తున్నారు. నిజంగా రైతులా? పోయి చూడవాను రైతులను. ఓకే, గురుకులాలకు సంబంధించి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బాగున్న గురుకులాలు ఈరోజు చాలా అధ్వానంగా తయారైన పరిస్థితి ఉంది. దాని విషయంలో మీరు గతంలో ఏదైతే సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? అదే, ఎంత మంచిగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆ రోజు లక్షల మందికి ఒక ధైర్యాన్ని ఇచ్చి గొప్ప విద్యను అందించినటువంటి పాఠశాలలు ఇలా అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. సరైనటువంటి భోజనం లేదు, తర్వాత చదువు చక్కగా సాగడం లేదు, పారిశుద్ధ్యం లేదు, అనేక మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు తగ్గిపోయినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి దాని మీద ఒక రివ్యూ కానీ, దాన్ని బాగు చేయాలని కానీ, ఇందులో పేద ప్రజల పిల్లలే చదువుకుంటారనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులతో కుట్ర చేపిస్తుందని చెప్తున్నారు. దానికి మీరు ఎలాంటి అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందబ్బా? ఎక్కడెక్కడనో రాష్ట్రంలో పిల్లలు అన్నం బాగలేక, అన్నం చెడిపోయి, అన్నం వికటించి ఇప్పటికే 50 మంది పిల్లలు చనిపోతే దాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో నెప్పం పెట్టడం అనేది దుర్మార్గం. మంత్రులకు కూడా బుద్ధి ఉండాలి మాట్లాడుతుంది. మానవత్వం లేదు. కనీసం ఎక్కడికి పోయి పలకరించింది లేదు. ఒక పాప చనిపోతే, బాబు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుని ధైర్యం చెప్పింది లేదు. దాన్ని మేము బాగు చేస్తామని ధైర్యం వేయాల్సింది పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద నెప్పం పెట్టడం అనేది చాతగానితనం. అంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే కరుణ దయలేనటువంటి నాయకులు ఇలా ప్రభుత్వంలో ఉన్నారని తెలుస్తున్నది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసింది. మేము వచ్చినాక సంవత్సరం లోపలే చాలా వరకు మేము మెరుగు చేసామని చెప్తున్నారు. అలా బొంద చేసిర్రు. ఏం చేసిర్రు అబ్బా?
10 సంవత్సరాల బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది. నీళ్లు లేని కాడ నీళ్ళు వచ్చినాయి, కరెంటు లేని కాడ కరెంట్ వచ్చింది, వ్యవసాయం లేని కాడ వ్యవసాయం వచ్చినాయి, స్కూళ్ళు బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి, రోడ్లు బాగైనాయి, వ్యవసాయం మంచిగా అయింది, అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఐటీ బాగుపడ్డది, పట్టణాలు బాగుపడ్డాయి, అద్భుతమైంది. ఈయన ముఖం ఏం చేసిరబ్బా? లేకుండా వడ్డ కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా 4 కిలోలు కట్ చేస్తున్నారు. ఎవడు మాట్లాడేటోడు కూడా లేడు. ఆ రోజు మేము 2 కిలోలు అంటే తరుగు తీసి అక్కడ ఉన్న రైతుల ఒప్పందం మేరకు చేస్తే కూడా ఆ రోజు వీళ్ళే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంబే ఎత్తిండ్రు, తర్వాత బొబ్బ పెట్టిండ్రు, రైతులను రెచ్చగొట్టిండ్రు, అంటే ధర్నాలు చేసిండ్రు. ఇవాళ ఎందుకు చేస్తలేరు మరి? రేపు పెద్దపల్లికి సీఎం రేవంత్ రాకతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన? నేను ఏమంటున్నా, ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, రైతులను దగా చేసిన ప్రభుత్వం. దీనికి ఎవరో ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. పెన్షన్ రాని తల్లులు ఉన్నారు, పెన్షన్ రాని విధవరాళ్ళు ఉన్నారు, అదేవిధంగా స్కాలర్షిప్లు రాని విద్యార్థులు ఉన్నారు, రైతు బంధు రాని రైతులు ఉన్నారు, రైతు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, అనేక రకాల వర్గాలు మోసపడ్డ వాళ్ళు, భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ప్రశ్నించాలి. దీనికి ఎవరో పార్టీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నష్టం అనుభవించేది వాళ్ళే. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏవి రాకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి, వాళ్ళే ప్రశ్నించాలని కూడా చెప్పాలి.